అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించిన అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కొన్ని వేల ఫోన్లు వచ్చి ఉంటాయండి. వాటిలో చాలామంది అప్రిషియేట్ చేస్తూ మేమే ఎమ్మెల్యే అయినంత ఆనందంగా ఉందన్న అనుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది చేశారు. అయితే ఈరోజు పేపర్లో ఏదో ఒక వార్త వచ్చిందండి, ఈనాడులో. ఈ 10 రోజుల నుంచి ఎంతమంది చేశారో ఈవేళ ఒక్కరోజు అంతమంది చేసి ఉంటారు నాకు ఫోన్లో. ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి ఈరోజు. ఏంటయ్యా న్యూస్ అంటే ఇక్కడ చూడండి. భాజపా పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై ఇంకా సస్పెన్స్. పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే 10 శాసనసభ స్థానాలు అభ్యర్థుల జాబితాపై భాజపాలో సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితాను అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ స్థానాల నుంచి పోటీలో దింపే అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైంది. విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పీగన్నవరం, కైకలూరు, గుంటూరు వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, మదనపల్లి, రాజమండ్రి సోన్స్ రాసుకెళ్ళారు. దీనిలో నాకు ఫోన్లు రావడానికి కారణం ఏంటంటే పీగన్నవరం అని ఉంది. పీగన్నవరం అని ఇక్కడ ఉంది. అలాగే పరిశీలనలో ఉన్నవారి పేర్లని విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పీగన్నవరం నుంచి అయ్యాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది అని రాశారట. అయితే ఇదే పేపర్లో చివరి పేజీలో రాజేష్ మహాసేన గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా రాశారు. అయితే ఈ విషయం గురించి అన్న ఏంటి ఇలా రాశారు? బీజేపీ పీగన్నవరం సీటు అడగటం ఏంటి? పీగన్నవరం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేసిన సీట్ని బీజేపీ వారు వచ్చి ఎలాగ అడుగుతారు? అక్కడ మిగతా అన్ని కూడా కొత్త సీట్లు కదా అడిగారు. ఆ 94 సీట్లు లేనివి అడిగారు మిగతా అన్ని. కానీ పీగన్నవరం మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీటు ఎందుకు అడుగుతున్నారు అని ఫోన్లో. అయితే ఇది ఈరోజు మొదలైంది ఏం కాదండి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేశారో అదే రోజు పీగన్నవరం నియోజకవర్గంలో ఒకరిద్దరు పెత్తందారులు లేదు రాజేష్ అయితే కుదరదు, తెలుగుదేశం పార్టీలోనే వేరే ఎవరికి ఇచ్చినా పర్లేదు అని చిన్న హెజిటేషన్ మొదలుపెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగతా క్యాడర్ అంతా కూడా లేదు వీళ్ళ ఆధిపత్యం ఇదైపోద్దని, ఎమ్మెల్యే అంటే వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి రాజేష్ మహాసేన వస్తే అందరినీ సమానంగా చూస్తాడు, అందరి సమస్యల కోసం పోరాడతాడని వారు మాత్రం ఒకరిద్దరు మాత్రం అడ్డు పెడుతున్నారని రియలైజ్ అయిపోయారు. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. తర్వాత జనసేన పార్టీ వారు ఇది జనసేన కేటాయించాలి ఈ సీట్ అని మొదలుపెట్టారు. ఎక్కడా లేదు అది. టీడీపీ జనసేన విడివిడిగా పొత్తులో సీట్లు అనౌన్స్ చేసుకున్న తర్వాత పనిచేసుకున్నాక పలానా సీటు జనసేన కేటాయించండి అని అప్పుడు దాకా ఎక్కడా లేదు, కొత్తగా పెట్టారు. అయితే జనసేనలో ఉన్న కొద్దిమంది మిగతా యువకులాళ్ళు ఉంటారు కదా, న్యాయంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ ఏమన్నారంటే ఇక్కడ జనసేన యాస్పిరెంట్లు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకళ్ళిద్దరు డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కేవలం వాళ్ళు చేస్తున్నదే తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది డిసైడ్ చేస్తే ఎవరిని పంపిస్తే వాళ్ళని గెలిపిస్తాం మేమని జన సైనికులు కూడా రియలైజ్ అయ్యారు. ఆ రెండో ప్రాబ్లం సాల్వ్ అయింది. తర్వాత వైసీపీ ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియోలు అటు ఇటు కట్ చేసి ఇప్పుడు గీతాంజలి వీడియోని ఎలా వైరల్ చేస్తున్నారో అలా వైరల్ చేశారు. ఆ వైరల్ చేసి బ్రాహ్మణ సంఘాల గ్రూపుల్లో, హిందూ సంఘాల గ్రూపుల్లో, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ గ్రూపుల్లో పెట్టి మీరు అర్జెంటుగా పోరాడతారు లేరని మళ్ళీ వైసీపీ వాళ్ళు గొడవ తీసుకొచ్చారు. గొడవ తీసుకొస్తే నేను దానికి క్లారిటీ ఇచ్చాను. అన్ని మీడియాల్లో కూర్చున్నాను. బ్రాహ్మణ సంఘాలకి నేను చెప్పాల్సింది చెప్పాను, హిందూ సంఘాలకి చెప్పాల్సింది చెప్పాను, ఆ మాటలు ఏ పరిస్థితుల్లో మాట్లాడానో చెప్పాను. తర్వాత అవి ఎవరైనా మనసు నొచ్చుకుంటే నేను అపాలజీ కూడా అడిగాను. సో ఆ 3వ సమస్య కూడా సాల్వ్ అయింది. ఇప్పుడు 4వ సమస్య, బీజేపీ అడుగుతుందట టికెట్ అని. ఒక్క పీగన్నవరం టికెట్ కోసం ఒక సామాన్యుడిని ఎన్ని సమస్యలను సాల్వ్ చేసి రాగలనండి? ఇప్పుడు ఒకవేళ నిజంగా పీగన్నవరం ఇప్పటిదాకా అనౌన్స్ చేయకపోతే వారు అనౌన్స్ చేశారు ఇప్పుడంటే అర్థం ఉంది. మరి బీజేపీ పెద్దలు కూడా మాకు పీగన్నవరం సీటు కావాలని అడుగుతున్నారట అని పేపర్లు రాశారు. దానిలో భాగంగా మన ముద్దుగా బఫున్ సాయిని పిలుచుకుంటాం కదా, బఫున్ సాయి వచ్చి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసాడు. టీడీపీ వాళ్ళు బీజేపీకి ఇచ్చేశారు ఆ సీట్ అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ నోరు మీద ప్లేట్ చూస్తూ ఉండండి. రాజేష్ విషయంలో పర్ఫెక్ట్ డబుల్ గేమ్ మహాసేన రాజేష్ విషయంలో పర్ఫెక్ట్ కనబడుతుంది.
తనకి సీటు కేటాయించాక అతనంతట అతనే నేను క్రైస్తవుణ్ణి అంటూ హిందూ మతాన్ని గురించి దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోలన్నీ వైరల్ అయినాయి. నేను క్రైస్తవుని అతనికి అతనే చెప్పుకున్నాడు. ఎస్సీ సీట్లో క్రైస్తవుడికి ఎట్లా సీట్ ఇస్తారు? జనరల్ సీట్ ఇవ్వచ్చు అతనికి, ఇవ్వాల. కాబట్టి అది ఇప్పుడు అది ఎస్సీల సమస్య. మీరైతే ఎస్సీ కాదు కదా, సాయి గారు ఎస్సీకి కానీ పుట్టారా? ఒకవేళ ఎస్సీ రిజర్వేషను లేకపోతే మతం మారినోడికి రిజర్వేషన్ ఉండదు, ఏ మతంలోకి వెళ్తే రిజర్వేషన్ ఉంటుంది, అదంతా చాలా పెద్ద సబ్జెక్టు. వైసీపీలో హోమ్ మినిస్టర్ సుచేత గారి దగ్గర నుంచి వనిత గారి దగ్గర నుంచి ఎవరినైనా చూడండి చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దళితులు క్రిస్టియానిటీ అనేది అవినాభావ సంబంధం. అది వైసీపీలో మీకు 29 మందిలో లెక్కెట్ చూడండి, 28 మంది ఖచ్చితంగా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్తో ఉంటారు. దాన్నే పాయింట్అవుట్ చేసి అంటే ఇప్పుడు ఈ బీజేపీ సమస్య క్లియర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ సమస్య క్లియర్ చేసుకోవాలి నేను ఒక్కడ మీదకి. మరి ఇంత వ్యవస్థ ఏకమై వస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి. రాజేష్ మహాసేన్ ఎమ్మెల్యే అవ్వాలని కోరుకునేది ఎవరంటే, ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, 2 సామాన్య ప్రజలు. ఇక చాలామంది లీడర్స్కి, ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఇష్టం లేదు అది. చూద్దాం ఏం జరుగుతుంది. రేపొద్దున అది లిటిగేషన్ అవుతుంది. ఈ లోపుగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో అతను తనంతట తనే డ్రాప్ అయిపోతున్నట్టు ప్రకటించాడు. డ్రాప్ అయిపోతుందని ఎక్కడ ప్రకటించానండి? నా వల్ల ఏమన్నా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే అవసరం అయితే నేను వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాను. అంతేగాని నేను డ్రాప్ అయిపోయాను, నేను ఇదిగో రాజీనామా చేస్తాను, నేను సీట్ రిజెక్ట్ చేశాను ఎక్కడన్నా అన్నానా? వీళ్ళే కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద పెద్ద వ్యవస్థలు ఏకమైపోయి ఒక సామాన్యుడిని అసెంబ్లీకి రాకుండా అడ్డుపడ్డాం. నేను అసెంబ్లీకి రాకుండా అడ్డుపడే వాళ్ళు ఎవరండి? కేవలం వైసీపీ. ఇతను వైసీపీ పెయిడ్ కూలీ. వైసీపీ అనుకున్నది జరుగుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది జరుగుతుందా? వెయిట్ చేద్దాం, కంగారే ఉంది. తేడా చూస్తే నేను పోటీలోనే ఉన్నాను నిన్న చెప్పుకొచ్చాడు. మొన్ననే చెప్పా మహాసేన రాజు నేను ఎక్కడ ఊరికే పోటీలో ఉన్నానని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ఉమ్మడి అభ్యర్థిని నన్ను పబ్లిక్గా అనౌన్స్ చేశారు వాళ్ళు. నేను మళ్ళీ అది గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? అయితే బుచ్చయ్య గారి మీటింగ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు తగ్గుతానన్నారు కదా, తగ్గారా ఇంకా ఉన్నారా పోటీలో? ఎప్పుడు వెళ్తారు నియోజకవర్గానికి? అందరూ వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు, మీరు ఎప్పుడు వెళ్తారు అని అడిగితే, దానికి నేను ఇప్పటి వరకు అయితే నేను తగ్గుతాను అనే మాట తప్ప తగ్గమని నాకు పెద్దలు ఎవరు చెప్పలేదు. నేనే పీగన్నవరం అభ్యర్థిని, ఓ 2 రోజుల్లో నేను నియోజకవర్గానికి వెళ్తాను అని చెప్పాను. అది డబుల్ గేమ్ అటండి దీనికి, అంటే వైసీపీ వాళ్ళకి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ నోరు మీద ప్లేట్ చూస్తూ ఉండండి అన్నటువంటిది. తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు మహాసేన రాజేష్ తాజాగా ఇవాళ ఈనాడే రాసుకొచ్చింది. ఈనాడులోని రాశారు, అది కూడా రాజేష్ మహాసేనే పీగన్నవరం అభ్యర్థి. మహాసేన రాజేష్ ని మార్చేస్తుందా? అది బీజేపీకి ఆఫర్ చేసింది, అది ఒక ఆస్పెక్ట్. రాజేష్ మహాసేన్ మార్చేస్తుంది, అది బీజేపీకి ఆఫర్ చేశారు ఆ సీట్ అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు ఆయన. అయితే ఎందుకు ఇంత కుట్ర ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలండి. బీజేపీతో గతంలో మాకు విభేదాలు ఉన్న మాట వాస్తవమే, ఇప్పటికీ సైద్ధాంతిక విరోధాలు ఉన్నమాట వాస్తవమే. ఎవరో ఒక బీజేపీ నాయకుడు చెప్పాడు, రాజేష్ మహాసేన్ అనేవాడు కాలనాగుతో సమానం. అంటే అర్థం ఏంటండి? బీజేపీకి మేము అలా నాగుపాములాగా అలా కనపడతామేమో, ఓకే, దాన్ని నేనేం తప్పట్టలే. కానీ 2019లో 20లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు సంబంధించిన భూములు లాక్కుంటే ఎస్సీలు చనిపోయారు, పోరాడాను నేను. జగన్కి తెలియదు, కిందోళ్ళే చేస్తారనుకున్నాను. తర్వాత క్రిస్టియన్ మైనారిటీ ప్రాపర్టీని కబ్జా చేస్తే అప్పుడు పోరాడాను, అది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు, కిందనున్న నాయకులే చేస్తున్నారు అనుకున్నాను. అప్పుడు జగన్ను వ్యతిరేకించలేదు, ఇది సిబిసిఎన్సి విషయంలో. తర్వాత ఆయన ఎన్ఆర్సీ సిఏఏకి అనుకూలంగా పార్లమెంట్లో ఓటేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే అప్పటికి మేము బీజేపీతో ఫైట్ చేసేవాళ్ళం, నిజమే. ఇప్పుడు ఈ రోజున బీజేపీ మా మీద ఇంత కోపంగా ఉంది, మాకు వచ్చిన
ఆ పీగన్నవరం సీటు వాళ్ళే మాకే కావాలని అడుగుతున్నారంటే నేను అర్థం చేసుకుంటాను వాళ్ళ పరిస్థితి. ఆ సమయంలో మేము అంత గట్టిగా ఫైట్ చేసాం. అయితే బీజేపీ వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, వన్స్ మేము పార్టీలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక ఏ రోజు బీజేపీకి వ్యతిరేకంగా మేము నినాదాలు వ్యాఖ్యలు చేసింది ఏమి లే. పార్టీ లైనే మా లైన్. పార్టీ బీజేపీతో పొత్తు అంటే ఓకే, పార్టీ బీజేపీతో పొత్తు లేదంటే ఓకే. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా బతికాం. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే మాకు వేదం. ఎందుకంటే అన్ని కులాలని మతాలని సమానంగా చూడగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. జనరల్గా అయితే నన్ను చాలామంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ నుంచి కూడా పోస్ట్ పెట్టారు. రాజేష్ మహాజన్ గతంలో సిఏఎన్ఆర్సీకి అనుకూలంగా, ముస్లింలకు అనుకూలంగా బీజేపీ మీద పోరాడాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, మరి ఏం చేస్తాడో చూడాలి అని ఏపీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. అయినా నేను ఆగింది ఎందుకు ఆగానంటే అండి, చంద్రబాబు నాయుడు గారి మీద మాకున్న నమ్మకం. ఆయన ఏ కులానికి ఏ మతానికి అన్యాయం జరగనివాడు, ఆయన చేయడు. ఆయన తోడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వీళ్ళు మనిషిని మనిషిగా గుర్తిస్తారు తప్ప కులం పేరుతోనో మతం పేరుతో గుర్తించరు. సో ఇలాంటి నాయకులు బీజేపీతో ఉన్నా కూడా ఎవరికీ హాని లేకుండా బాగా పరిపాలించగలరు. బీజేపీని కూడా అవసరమైతే రాష్ట్ర అభివృద్ధికి ఒప్పించి చేయించగలుగుతారు అని నమ్మకండి. అందుకే మమ్మల్ని బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా విమర్శిస్తున్నా, డైరెక్ట్గానే మమ్మల్ని వ్యతిరేకించి రాయేష్ అని వాడికి ఇవ్వద్దు సీట్ అని వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తున్నా, మేము అక్కడ పార్టీ లైన్ కానీ పార్టీ క్రమశిక్షణ కానీ దాట్లే. అయితే అదంతా ఎందుకు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించే. చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇప్పుడు జగన్ని ఇదే కారణంతో వదిలేసిన మేము చంద్రబాబు నాయుడు గారిని వదలలేదంటే కారణం ఏంటండి ఒకసారి ఆలోచించండి. కొంతమంది అంటున్నారు రాజేష్ ముస్లింల తరపున మాట్లాడాడు, క్రైస్తవుల తరపున మాట్లాడాడు, దళితుల తరపున మాట్లాడి ఇతర కులాలని మతాలని అటాక్ చేశాడు అంటున్నారు. అవును, ఆ సమయంలో అప్పుడు జరిగిన పరిస్థితులకి ఒక దళితుడు ప్రాణం పోయిన దానికన్నా ఒక మాట పెద్ద విషయం కాదనుకున్నాను. ముస్లింలకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎదిరించి వాళ్ళ తరపున ఒక అన్నదమ్ముళ్ళని నిలబడాలి అనుకున్నాను. క్రైస్తవుల గురించి బైబిల్ గురించి అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అలాంటివి అన్ని గ్రంథాల్లోనూ ఉన్నాయనేది చూపించాలనుకున్నాను. అది కూడా ఒకవేళ కొంతమందికి తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ అని చెప్పాను. నా వల్ల మా పార్టీని ఏమి ఇబ్బంది పెట్టుకోవద్దు, మా పార్టీ మీద దురుద్దేశం పెంచుకోవద్దు అని క్షమాపణ కూడా చెప్పాను. అయినా కూడా ఇన్ని ప్రయత్నాలు రాజేష్ మహాజన్ అనేవాడిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం ద్వారా వాడిని పోటీయే చేయనివ్వకూడదు. అదే బాధ వస్తుందండి నాకు. ఇప్పుడు నేను పోటీ చేస్తాను, అవును మీ అందరూ నాకు అగెనిస్ట్గా పనిచేసి ఓడించండి. నా మీద ఎవరెవరైతే శత్రుత్వంతో ఉన్నారో, ఎవరెవరైతే నేను ఓడిపోవాలి అని కోరుకుంటున్నారో, నేను తప్పుడు మనిషిని మీరు నమ్ముతున్నారో, నాకు ఎగెనిస్ట్ పనిచేసి ఓడించండి. అంతేగాని పోటీయే చేయనివ్వకుండా అడ్డుకుంటుంటే అది నా హక్కులకి భంగం కలిగించడం అండి. నాకు ఎమ్మెల్యే అవుదామని అయితే రాలేదు పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి. కానీ పెద్ద ఆయన అవకాశం ఇచ్చారు, అలాగని సాధారణమైన వ్యక్తికి ఆయన అవకాశం ఇచ్చాడు. అంత మాత్రం రాజేష్ మహాజన్ బలహీన అనుకోకండి. రాజేష్ మహాజన్ వెనకతలు కూడా ఒక బలం ఉంది. ఇప్పుడు ఎవరెవరి వెనకాల అయితే ఉన్నారో, ముస్లింల తరపున మాట్లాడాడు, క్రైస్తవుల తరపున, దళితుల తరపున మాట్లాడాడని నన్ను విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను. ఆ 3 వర్గాల ఓట్లు మాకు అక్కర్లేదని రాజకీయం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ ఓట్లు వద్దా అంటే మేము ఓట్లు వేయడానికి మాత్రమే పనిచేస్తామా? మా కోసం పోరాడే ఒక్కడు కూడా అసెంబ్లీలో ఉండకూడదండి. మాకు అన్యాయం జరిగితే అడిగేవాడు, అన్యాయం చేయబోతుంటే అడ్డుకునేవాడు ఒక్కడు కూడా. చూద్దామండి. అదే నేనేమన్నానంటే అందరికీ చెప్పేది ఒకటే, నన్ను చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట నెక్కుతుందా నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లాలనే మాట? చంద్రబాబు నాయుడు గారి మాట నెక్కుతుందా? నన్ను అసలు పోటీలోనే ఉంచకూడదు అనే వైసీపీ మాట నెక్కుతుందా? ఎవరి మాట నెక్కుతుందో 2-3 రోజులు వెయిట్ చేద్దామండి. అయితే నాకు బాధగానే ఉంది, నాకు ఇబ్బందిగానే ఉంది. అనౌన్స్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ చక్కగా వర్క్ చేస్తున్నారు. నేను ఇంకా వర్క్ చేయడానికి నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఇన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు అన్నప్పుడు ఆ జల్సాలో డైలాగ్ గుర్తొస్తుందండి. కొన్ని వందల చేతులు నా భుజం మీద పెట్టి పాతాళానికి నొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. పోటీ కూడా చేయడం అంటే పోటీ చేసే హక్కుని నా దగ్గర నుంచి లాగేసుకున్నట్టు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని బాబు గారి కోసం కాకపోతే
అంటే ఆ పెద్ద ఆయన మీద అంత అభిమానం పెరిగిపోయిందండి. ఆయన నిజంగా అసలు లెజెండ్ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే నేను చాలా సింపుల్ డెసిషన్ తీసుకుంటాను. నేను ఒక చిన్న పాయింట్లో వైసీపీ నుంచి వచ్చాను బయటికి. సిఏఎన్ఆర్సీ విషయంలో ముస్లింలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు అనగానే వచ్చాను బయటికి, అంతే. ఇంకేం లేదు. ఎవరిని అడగటం, ఎవరికి ఫోన్ చేయటం, ఇదేంటి ఇలా జరిగింది, మీరు ఎలా చెప్పారు, ఏ కమ్యూనికేషన్ ఉండదు నాతో. ఇన్స్టెంట్గా తీసుకుంటాను నిర్ణయం. ఇక్కడ బాబు గారు కాకుండా ఆ ప్లేస్లో మరి ఎవరన్నా ఉండుంటే నేను చాలా సింపుల్గా సరే అయితే బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడక్కడ మేము పోటీ చేస్తాం, మా వల్ల తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పడినవ్వం, సింపుల్గా ఒక డెసిషన్ ఇచ్చేద్దాం అంతే. ఇక మేము ఎక్కడి దాకా వెళ్తాం, లేకపోతే మాకు అధికారం వస్తుందా, పదవులు వస్తాయి, అవన్నీ మాకు అవసరం లేదండి. అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని మాత్రం ఎదిరించాలా, పేదోడి తరపున నిలబడాలా. ఎవరికి అన్యాయం జరిగినా సరే కులమతాలకు అతీతంగా, అదొకటే కాన్సెప్ట్ మాది. కాబట్టి నాకు ఫోన్లు చేసే వాళ్ళందరికీ ఇదే నా క్లారిటీ. ఇక్కడ పీగన్నవరంలో నారా చంద్రబాబు నాయుడు గారి మాట నెగ్గుతుందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నెగ్గుతుందా? నేను పోటీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాట నెగ్గినట్టే, నేను పోటీలో కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట నెగ్గినట్టే. వెయిట్ చేద్దాం 1-2 రోజులు. ఇంకోటి ఏమన్నానంటే అండి, ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, దళిత ఓటింగ్ చాలా పెద్ద ఓటింగ్. బీజేపీతో పొత్తులో మనం వెళ్తున్నాం అన్నప్పుడే కొంచెం టెన్షన్ పడ్డాను నేను. కానీ మా వాళ్ళందరికీ సర్ది చెప్పాను, జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఒకవేళ మనం పొత్తులో లేకపోతే జగన్ పొత్తులోకి వెళ్తాడు. పొత్తులోకి వెళ్ళకపోయినా పొత్తులో ఉన్నట్టే అతను మళ్ళీ గెలిస్తే అతని కేసుల జోలికి రాకుండా ఉంటే చాలు. ఎక్కడున్న ఎవరినైనా బలిచ్చినా కానీ ఆలోచించడం. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, అందరితో కూడా సమానంగా స్నేహం చేయగలడు, అందరికీ న్యాయం చేయగలడు. ఆయన సమర్థుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాంటివాడే, నిజాయితీపరుడు. కులం మొత్తం చూసి మనిషిని ఎస్టిమేట్ చేయడు, మంచి చెడు చూసి ఎస్టిమేట్ చేస్తాడు. కాబట్టి అలాంటి ఆయన కూడా రాష్ట్రాన్ని కాపాడతారు. ఇప్పటికీ ముస్లిం సోదరులకి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, మీరు దేనికి టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన కూడా మీకు అండగా ఉంటుంది. మీకు ఏ నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారిది. నేను కూడా బాధ్యుడినే. అవసరమైతే నేను కూడా ఆ బాధ్యత తీసుకుంటాను. పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం కానీ, ఇక్కడ ఎవరికి నష్టం కలగకుండా చూసుకోవటం కానీ అన్నీ మేము చేస్తాం. క్రిస్టియన్ దళితులకు వచ్చిన సమస్య ఏమీ లేదు. 2024 తర్వాత మంచి గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడబోతుంది. చూద్దామండి ఏం జరుగుతుంది.